లాంటి నలుగురు ప్రొడ్యూసర్లు, ఒక డైరెక్టర్ వచ్చి కుతుబ్ మినార్ లాంటి ఒక నటుడు కావాలని నా దగ్గరికి వచ్చారు. సో చాలా అంటే ప్యాషన్తో రాసుకున్న కథ అండ్ చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్లు అనమాట. అండ్ రాజ్ తరుణ్కి నాకు ఒక చిన్న కనెక్షన్ కూడా ఉంది. మీ ఇద్దరం ఫస్ట్ ఒకే బ్యానర్ నుంచి లాంచ్ అయ్యామన్నమాట. సో ఈ సినిమాలో బాగా చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నాను. మళ్ళీ సినిమా ముహూర్తం రోజు అంతకన్నా మాట్లాడుకోవడానికి ఏముండదు. సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం. వచ్చినందుకు, ఈ ఈవెంట్ని కవర్ చేసినందుకు బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్. నన్ను ఈ క్యారెక్టర్కి నేను సెట్ అవుతాను అని అనుకొని నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాలా స్పెషల్ క్యారెక్టర్ ఇది నాకు. అండ్ డైరెక్టర్ రిత్విక్ గారు అయితే ఆయన ఒక 1 or 2 సీన్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఆ క్లారిటీతో నాకు చెప్పారు ఒక్కొక్క సీన్. నేను అందులో దానికోసమే ఆల్మోస్ట్ ఫిదా అయిపోయా. వాట్ గ్రేట్ క్లారిటీ ఇన్ హిస్ స్టోరీ టెల్లింగ్ అనమాట. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మరొక కొత్త వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ వస్తున్నారు అని ఐ బిలీవ్ హార్ట్ ఫెల్ట్గా. అండ్ రాజ్ తరుణ్ గారితో నేను ఆయన గురించి చాలా విన్నాను. లైక్ హీస్ సచ్ అ గ్రేట్ పర్సనాలిటీ, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, వెరీ నైస్ టు వర్క్ విత్ అని చాలా విన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అవర్ షూటింగ్ డేస్. అండ్ అమృతతో జస్ట్ మార్నింగే కలిశాను అండ్ వీఆర్ లైక్ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్. షీ సచ్ అ స్వీట్ హార్ట్. సో ఐ హోప్ ఈ షూటింగ్ అలా సరదాగా చాలా హాయిగా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తాము అనుకుంటున్నాము. అండ్ మనం మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. సూపర్. అందరికీ నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. మా ప్రొడ్యూసర్స్ శశిధర్ గారు, విజయ్ గారు, రాంబాబు గారు, సంతోష్ గారు ఎందుకు యాడ్ చేయలేదంటే ఆల్మోస్ట్ ఒకటే వేసు కదా. సంతోష్ బ్రో చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ అండి. ఐ విష్ యూ గైస్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ అలాట్. అండ్ డైరెక్టర్ చూశారు కదా, ఇప్పుడు ఆల్రెడీ మైక్ మింగేసినట్టు మాట్లాడుతున్నాడు. సెట్లో ఉన్నాడు, భయం వేస్తుంది. బట్ చాలా అద్భుతం స్క్రిప్ట్ రాసుకున్నాడు అండి. అండ్ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్. ఐ కాంట్ వెయిట్ టు స్టార్ట్ షూటింగ్ విత్ హిమ్. అండ్ శ్రీనివాస్ అవసరాల గారు, ఆయన మొదలుపెట్టిన తర్వాత అక్కడే నేను మొదలుపెట్టాను వెనకాతలే. కలవడానికి ఇన్ని రోజులు పట్టింది, బట్ ఐఎమ్ రియలీ గ్లాడ్ ఫైనల్లీ ఇప్పుడు కుదిరినందుకు. అండ్ ధన్య గారు, షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. ఐ బీన్ వాచింగ్ యువర్ వర్క్ కాన్స్టెంట్లీ. ఇట్స్ ఎ రియల్ ప్లెజర్ టు బీ వర్కింగ్ విత్ యూ. అండ్ అమృత, ఈవిడ ఇన్స్టాలో స్టార్. నాకు ఇన్స్టా ఓపెన్ చేసే స్టార్లు కనబడతాయి, ఎలా వాడాలో కూడా తెలియదు దాన్ని. బట్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. వెల్కమ్ అబౌట్. అండ్ తెలుగు శుభ్రంగా మాట్లాడుతుంది. సో ఐ థింక్ వీఆర్ వెరీ లక్కీ. అండ్ నిజంగా ఇందాక మా డైరెక్టర్ చెప్పినట్టు, అమృత చెప్పినట్టు, మా డైరెక్టర్ వెంటనే ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళాక ఓకే అయిపోయింది. నాది అలాగే చాలా ఇమీడియట్గా అయిపోయింది. ఏదో నేనేంటంటే చూద్దాం మంచి కథలు వింటూ ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా ఏదో కాల్ వచ్చింది. వెంటనే వెళ్ళి నెక్స్ట్ డే ఊరు వెళ్తున్నా, ఇవాళ ఫ్రీగా ఉన్నా అని చెప్పి వెళ్ళాను, కలిశాను, నచ్చింది. వెంటనే నెక్స్ట్ డే అంతా ఓకే అయిపోయింది. అమృతతో కూడా అలాగే అయింది, అందరిది అలాగే అయింది. అన్నీ త్వరగా అయిపోతుంటే తట్టుకోలేక అనుకుంటా టాటాయిస్ని పేరు పెట్టాడు సినిమాకి. బట్ ఎనీవే, మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలి. ప్లీజ్ బ్లెస్ అస్ వన్స్ అగైన్. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సార్ ఫైనల్గా ఒకటి, యాక్చువల్లీ కథ చెప్పిన వెంటనే సినిమా చేద్దామన్నారంట. అంటే బేసిక్గా హీరోగానే కాకుండా మీకు స్క్రిప్ట్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంది, అంటే గ్రౌండ్ వర్క్ చేసి ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి వన్ నైట్లోనే మీరు ఎక్కడ ఓవర్ స్టార్ అయితే అయిపోలేదు. అంతగా మిమ్మల్ని హుక్ చేసిన పాయింట్ ఏంటి అసలు? అంటే బేసిక్ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఇంకా ఇప్పుడే పూర్తి చేసాం కదా, ఇట్స్ టూ సూన్ టు సే ఎనీథింగ్. బట్ అంటే మరి అసలు ఏమీ రివీల్ చేయకూడదు అన్నంత కాదు, కానీ ఆబ్వియస్లీ రివీల్ చేసేయచ్చు, బట్ ఇట్స్ టూ సూన్.